ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ప్రకాశం జిల్లా నెల్లటూరులో అద్భుతంగా సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో విజయవంతంగా బాల వికాస్ కార్యక్రమం. సత్యసాయి జిల్లా తూముచెర్ల గ్రామంలో విజయవంతంగా 108 రోజులు ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలో గల ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చెన్నా రాంబాబు పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్యాన సాధన ద్వారా మన లోపలే ఉన్న ఆత్మను దర్శించగలమని, అదే సత్యమని తెలియజేశారు. ప్రతి జీవిలో ఆత్మ ఉందని తెలుసుకున్నప్పుడే అహింసా ధర్మాన్ని ఆచరించగలమని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత రాంబాబుని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు ఇర్రంకి రంగదాస్, వెంకటేశ్వరరావు, వెంకట్రామయ్య, నరసింహారావు, ప్రకాష్ రావు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అసలు మన పిల్లల్లో 2 పిల్లలు అనుకోండి, వాళ్ళ కొట్టుకుంటేనే మనం ఒప్పుకోము. ఒక పిల్లని ఎవరో కొట్టారు, మనం ఊరుకుంటామా? పోలే, నాకు నచ్చినోడు కొట్టలేదంటే ఇంకో పిల్లని కొట్టినా నువ్వు ఊరుకో, ఇష్టం లేకపోయినా. అలాగా వాళ్ళ సొంత పిల్లలు, నా పిల్లల్ని మీరు ఒక పిల్లల్ని చంపుకు తిని అది గొప్ప అని పుణ్యమని చేస్తున్నారంటే ఎలా ఒప్పుకుంటాడు? ఈ ధరను నా 20 కోళ్ళు, ఈ ధరను 20 కోళ్ళు కాళ్ళు కట్టేసి రెక్కలు ఇడిసేసి సైకిల్లో తలకాయలు పడిపోతుంటే, ఆ మోటార్ సైకిల్లో విలవిల్ల ఆడిపోతుంటే, అయ్యో నా రెక్కలు ఎక్కబడుతున్నాయే, నా నడిమంతా ఇరిగిపోతుంది, నన్ను ఇడిచిపెట్టు, నాకు ఫ్యామిలీ ఉంది, నేను కూడా బతుకుదాం అనుకుంటున్నానని చెప్పలేదు కాబట్టి అదే నోరున్న చెప్తే మనం ఎంతో ఆశపడిపోతాం. ఇలా జరిగిందా, అయ్యో అయ్యో అలా జరిగిందా, కుక్క కరిచేసిందా, అయ్యో బుద్ధిందా, పాపమమ్మ, అయ్యో కర్మ అని ఎంతో మనం ఎక్కడో వలబోసేస్తాం. కానీ ఆ నోరు లేకంటే ఎంత గిలగిలాడిపోతుందో, ఏం చెప్పాలనుకుంటుందో. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలు చనిపోయారు, వాళ్ళని ఎవరు చూసుకుంటారు, అయ్యో నేను కన్నాళ్ళ బతికిదాకా వచ్చాను అని ఎంత గిలగిలాడిపోతుంది. మనకి ఏం తెలుసు అంటే, మనకు తృప్తి లేదని నా కోసమే పుట్టింది అనుకుంటున్నాం, నీ కోసం పుట్టలేదు. ఎప్పుడో నేర్చుకున్నాం అజ్ఞానం. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో నిర్వహించిన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాణమయ శరీరము, మనోమయ శరీరం గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా, వేమన పద్యాల ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎవరైతే గుర్తుపెట్టుకోండి, అజ్ఞాని జ్ఞాని, ప్రపంచం నిండా అజ్ఞానం ఎక్కువ ఉన్నారు. అజ్ఞాని అంటే ఏమి? ఈ శరీరమే శాశ్వతము, నా కుటుంబమే శాశ్వతము, నేను సంపాదించే సంపదే శాశ్వతము అని ఆ భావనతో పూర్తిగా నిండిపోయింటారు. అలా నిండిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అజ్ఞానులు. మరి ప్రపంచం అజ్ఞానంతో నిండిపోయింది. అజ్ఞానం అంతా వచ్చి ఏం చెప్తారు? ఎంతసేపు వాళ్ళు ఇతరుల గురించి నిందలు వేస్తూ ఉంటారు, తప్పులు పడుతూ ఉంటారు. వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారని ఎంతసేపు తప్పు పడుతూ ఉంటారు. అజ్ఞాని మాట మీరు విని గుర్తుపెట్టుకోండి. మీరు జ్ఞానం కావాలని ఇటుకు వచ్చినారు, సంతోషంగా జీవించాలని ఇటుకు వచ్చినారు, ఆనందంగా ఇంకా జీవించాలి, హాయిగా మేము ముక్తిగా ఉండాలని ఇటుకు వచ్చినారు. వాళ్ళు అజ్ఞానంతో ఉన్నారు, మీరు జ్ఞానం వైపు ప్రయాణం చేస్తున్నారు. మరి అజ్ఞాని మాట వింటే మీరేమవుతారు? ప్రకాశం జిల్లా నెల్లటూరు గ్రామంలో 4 గంటల సామూహిక ధ్యానం ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా ధ్యాన ఆధ్యాత్మిక గీతాల ద్వారా ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జయ హో జయ హో జయ హో జయ హో. వాల్మీకి వేదవ్యాసు జయ జయ హో. బుద్ధ మహావీర జయ జయ హో. యేసు మహమ్మదు జయ జయ హో. కబీరు నానకు జయ జయ హో.
మార్ప మిలారెప జయ జయ హో బ్లవెట్స్కి బిసెంటు జయ జయ హో युक्तेश्वलाहिरि जय जय हो दिव्य युक्तेश्वलाहिरि जय जय हो ओशो रामपा जय जय हो दिव्य ओशो रामप जय जय हो जय हो जय हो जय हो जय हो ఆఖరి 5 నిమిషాలు శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం. చక్కగా ధ్యానంలో ఉన్నవారు సస్యమీర కళ్ళు తెరవరాదు. సత్యసాయి జిల్లా తుమ్ముచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద 108 రోజుల జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీకాంతమ్మ విచ్చేసి జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, నారాయణ స్వామి, గోపాల్, రామ్జీ, నాగభూషణం, బాలరాజుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. మనం కూడా మన తుమ్ముచెర్లలో 108వ రోజు సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇంతమంది ఆత్మజ్ఞానులతో ఆత్మ తరగతులు జరిగినాయి. ఇక్కడ ఇంతమంది ఆనందంగా ఉండారు. ఈరోజు అమ్మ అనేది నాకు ఈరోజు కాలు కొంచెం చాలా మేలమ్మ ధ్యానం చేస్తా అంటే అట్లా ఒక్కొక్క తల్లిలో ఒక్కొక్కటి. ఎందుకంటే ధ్యానంలో అన్ని మార్పులే. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆత్మకు ఎదగాల్సినటువంటి కావాల్సినటువంటి కాలాన్ని ఉపయోగించుకోవడానికి వచ్చినావు నాయన. నీ అంతరాత్మను మేలుకొలుపు. నీ అంతరాత్మను మేలుకొలుపు ఏ విధంగా? సినిమాలు, షికార్లు పోతే ఎక్కడెక్కడికో ఊళ్ళకు వెళ్తే రాదండి. నిన్ను నువ్వు గమనించుకునేటువంటి స్థితి ఏది? ధ్యానం. శ్వాస మీద నీ అంతరాత్మను నువ్వు మేలుకొల్పుకునేటువంటి శక్తి నీలో ఉంది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం, సజ్జన సాంగత్యం ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రామాయణం గురించి, అలాగే గోస్వామి తులసీదాస్ గురించి చక్కగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నీవు రోజు ఆ ఆశ్రమంలోనే ఉండు. సంధ్యావందనము, అర్ఘ్యము, పూజలు, పునస్కారాలు అన్నీ చేసుకో. రామనామం జపించుకో. తర్వాత రామాయణం చదువుకో రోజు అన్నారు. రామాయణము ఎన్ని శ్లోకాలు ఉందో తెలుసండి ఎవరికైనా? రామాయణము 24,000 శ్లోకాలు ఉంది. 24,000 శ్లోకాలు ఉంది. ఈ రామాయణాన్ని తెలుగులోకి చాలామంది రాశారండి, కానీ హిందీలో లేదు అప్పటికి. ఈ రామాయణం సంస్కృతంలో ఉంది, హిందీలో లేదు. ఆ హిందీలో నుంచి సంస్కృతం నుండి హిందీలోకి రాసాడు తులసిదాస్ రామాయణాన్ని. సరే, రామనామం చేస్తూ రామాయణం చదువుకుంటూ వస్తున్నాడు. ఆ 24,000 శ్లోకాలు చదవడం అయిపోయింది. అప్పుడు గురువుగారు, తులసిదాస్, నీవు రామాయణం చదవడం అయిపోయింది, బాగా అర్థం చేసుకున్నావు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బాల వికాస్ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ సమ్మర్ క్యాంపులో 25వ రోజు చిన్నారులకు ధ్యానం, భగవద్గీత గురించి చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. అలాగే ఈ సందర్భంగా బ్రెయిన్ జిమ్, డాన్స్ వంటివి నిర్వహించి చిన్నారులకు మంచి జ్ఞానాన్ని, వినోదాన్ని అందించారు. అనంతరం చిన్నారులు తమ అనుభవాలని తెలియజేశారు. बुद्धियुक्तो जहातीया उदे सुकृत दुष्कृते तस्माद् योगाय युज्य
योगः कर्मसु कौशलं तात्पर्యం సమబుద్ధి గలవాడు తన పాప పుణ్యాలను ఈ జన్మలోనే నశింపజేసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మలను నా పేరు వదిన. భగవద్గీత సాంఖ్య యోగం 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. తాత్పర్యం సమబుద్ధి గలవారు తన పాప పుణ్యాలను ఈ జన్మలోనే నశింప చేసుకుంటారు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మలలోనూ ధ్యాన గ్రామీణంలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో ధ్యాన శాకాహార ప్రచారం నిర్వహించారు నెల్లూరు గూడూరు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా శ్రీ భీమలింగేశ్వర ఆలయానికి వచ్చిన భక్తులకు ధ్యాన శాకాహార కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. అందరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురులో గల శ్రీ యోగానంద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి నెల 3వ ఆదివారం వన్డే వర్క్ షాప్ ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన వన్డే వర్క్ షాప్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విశ్వేశ్వరరావు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనమే శ్రీకృష్ణ పరమాత్మను, నారాయణుడు మనమే నారాయణుడు. నరులుగా వచ్చి నారాయణం అయిపోతాం. మనమే ఇక నరులుగా ఉండొద్దు. మనమే ఎంత భాగ్యము, నారాయణం అయిపోతున్నాం. మనం నరులుగా వచ్చి నారాయణం ఉంటున్నాం. మనం ఆడవారు కాదు, మగవారమే కాదు, పరమాత్మ స్వరూపులు ఉన్నాం. కోటి సూర్యకాంతులతో ప్రకాశంతో ఎలుగుతున్నాము మనం లోపల. ఆ ప్రకాశాన్ని ఎప్పుడైతే మనం దర్శించుకున్నామో మనం ఈ భూలోకానికి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో గల శ్రీ రామకోటి 108 పిరమిడ్స్ ధ్యాన కేంద్రంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక ధ్యానంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. వారికి ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గంటాపురం గ్రామంలోని శ్రీ గురుజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆధార చక్రం వచ్చి ఇక్కడి నుంచి కిందికి ఉండేదంతా కూడా ఆధార చక్రం అంటారు. నోటిలో ఉండేది లాలాజలమే నీరు అంటాడు. వాయువు వచ్చి ముక్కు నుంచి మనం తీసుకుంటాం, ఉతుకుతాం కాబట్టి అది ఏమంటాము, అక్కడ వచ్చి మనము మణిపూరకం అంటాం. మణిపూరకం వచ్చేది అగ్నితత్వం అక్కడ ఉండేది. మణిపూరకంలో ఆధార చక్రం ఉంది, స్వాధిష్టాన చక్రం ఉంది, మణిపూరకం ఉంది. మణిపూరకంలో వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ వాయువు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు అనేది మనకు నిర్ధారణ లేదు. అందుకే శాస్త్ర ప్రకారమే మనకు శాస్త్రం పూర్తి తెలుసుకున్నకైతేనే ఈ అనుభవం ఉండేది. అట్లనే ఉండగా లేకపోతే ధ్యాన అనుభవం అన్న బాగుంటుంది. ధ్యాన అనుభవం ఉన్నా కానీ దీన్ని వాళ్ళు చెప్పినది కొంతమంది పొరపాటు పడి చెప్పేటప్పుడు కూడా కొంచెం పొరపాట్లు కూడా జరిగిండొచ్చు, జరగకుండా ఉండాలి. అంతా ఒకే రకంగా చెప్తామనేది కూడా గ్యారెంటీ లేదు. అట్లా వాళ్ళు చెప్పడం ఈ రెండుకి తేడా చెప్తున్నారు మేడం.
వాయుతత్వానికి అదే మణిపూరకానికి అనాహత చక్రానికి కిందిది పైకి పైకి కిందికి. మనమైతే యాక్చువల్గా అయితే ఆధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరకము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రాస్త్రం చెప్తుంది. హైదరాబాద్ కూకట్పల్లి వివేక్ నగర్ లోని మాధవ కృష్ణ హైటెక్ లో బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ శ్రీమతి స్వర్ణమాల గారి వివాహ మహోత్సవ వేడుక అలాగే శాకాహార ర్యాలీ మే 24న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు శాకాహార ర్యాలీ నిర్వహించబడును. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. రామకృష్ణ పరమహంస పిరమిడ్ 4వ వార్షికోత్సవం సందర్భంగా యానంలో మహాకన్న శాకాహార ర్యాలీ మే 24న నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. యానం బీచ్ లో రామకృష్ణ పరమహంస పిరమిడ్ నుంచి ఉదయం 9 గంటలకి మహాకన్న శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. అన్నమయ్య జిల్లా కొటాలలోని ధ్యాన ఆశ్రమం పిరమిడ్ జేతవనంలో మౌన ధ్యాన ఉనికిలి సుబ్బారావు ఆధ్వర్యంలో మే 23 నుంచి 29 వరకు 7 రోజుల మహా మౌన ధ్యానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 10 గంటల ధ్యానము, 2 గంటల సేవ నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి రమణ సదన్లో వసతి కల్పించనున్నట్లు, మితాహారం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. శ్రీకాకుళం జిల్లా కచిలి మండలం బురుడపాడు గ్రామంలో శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం వార్షికోత్సవం మే 25న నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ గోపాలకృష్ణ, గీతా ప్రబోధకులు శ్రీనివాస్ గాంధీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ధ్యాని విజ్ఞాని కార్యక్రమంలో భాగంగా బ్రహ్మర్షి పిరమిడ్ మెడిటేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మే 21న అఖండ మౌన ధ్యానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 10 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగనుంది. మౌన ధ్యానం తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కనుమూరి జ్యోతి ఆత్మజ్ఞాన సందేశం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. గుంటూరు జిల్లా పెద్దకాకానిలో గల శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మే 22న ధ్యానం సత్సంగం జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణారెడ్డి విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్న ప్రసాద వితరణ చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.